బాగా బ్రహ్మాండంగా జరిగింది. మెడికల్ కాలేజ్ కట్టినారు, బ్రిడ్జిలు కట్టినారు, బస్టాండ్ కట్టినారు, స్కూళ్ళు కట్టినారు. బాగా జరిగింది. చాలా తేడా ఉంది. ఏ రకంగా? ముందు మెడికల్ కాలేజ్ లేదు, ఇప్పుడు ఉంది. ముందు బస్టాండ్ లేదు, ఇప్పుడు ఉంది. స్ట్రీట్ లైట్లు బాగున్నాయి. ఇప్పటికి వర్షం రాకున్నా కానీ వంకల్లో నీళ్లు ఉన్నాయి, డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి. ఇంతవరకు ఎప్పుడే కానీ నీళ్లు లేవు డ్యాముల్లో. ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తున్నారు రవి గారు, జగన్ గారు. ఇద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంది చెప్పండి. హోరావరిగా ఉంది. ఇద్దరికి గెలుస్తున్నారు. జగనే గెలిచాడు, జగనే గెలిచాడు. కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు ఒకటే ఫ్యామిలీ నుంచి. మరి వీళ్ళిద్దరికి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది? శర్మిల గారికి, అవినేష్ గారికి. శ్రమలో అది ఏంది ఉండదు. ఆయన 2 ఏళ్ళ ముందు దిగినింటేనా బాగుంటుంది. ఇప్పటికి ఇబ్బంది కదా. నిన్న లేక మన తెలంగాణలో ఇది చేసింది ఆయన. ప్రజల నమ్మకం రావాలంటే ఒక గట్టి పట్టుదల, జగన్ తిన్న బాగా నమ్మకం ఇవన్నీ తెచ్చుకోవాలి. పులివెందుల పులిబిడ్డ ఎవరు ఇప్పుడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు గెలవబోతున్నారు ఈసారి? సీఎం జగన్మోహన్ రెడ్డి. బీటెక్ రవి పోటీ ఏ విధంగా ఇస్తారు? ఏ విధంగా చేస్తా అంటే హోరాహోరీగా ఉంటుంది. అసలు ఉంటుంది, హోరాహోరీగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారని మన చెప్తారు. అంటే పులివెందుల మీకు తెలుసు కదా, స్థానికంగా ఎవరికి ఎక్కువ ఉందని అర్థం అవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉండాలి. ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది? ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పాలి. ఎన్ని ఓట్లు వస్తాయని చెప్తాం మనం. కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, అవినేష్ రెడ్డి గారు, శర్మిలమ్మ. వీళ్ళిద్దరిలో పోటీ ఎట్లా ఉంటుంది? ఎట్లుంటుందని చెప్తావా? ఎట్లుంటుందని చెప్తాం మనం. ప్రజలలో ఉంటుంది స్పందన, ప్రజలలో ఉంటుంది స్పందన. ప్రజలేగా మీరు కూడా. అంటే మనం ఒక్కరమే చేస్తామా? మీ అభిప్రాయం చెప్పు. మా అభిప్రాయం ఎట్లుంటుంది, బాగానే ఉంటుంది. పులివెందుల్లో ఎవరు గెలవబోతున్నారు? టీడీపీ, వైసీపీ? వైసీపీ 100%. అవునా? టీడీపీ నుంచి బీటెక్ రవి గట్టి పోటీ ఉండొచ్చు కానీ వైఎస్ ఫ్యామిలీని మించిన ఎవరు లేరు ఈ కడప జిల్లా వరకు. కడప జిల్లా మొత్తం రాయలసీమనే. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి శర్మిల గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఉండొచ్చు కానీ వాళ్ళు వ్యక్తిగత వాళ్ళతో ఇది విడిపోయి ఉండొచ్చు కానీ జగన్ వెంటనే ఉన్నారు వైఎస్ అభిమానులంతా మొత్తం అంతా 100%. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, మీ ఇంటి ఆడపడుచు నన్ను గెలిపించిన ఒక అవకాశం ఆమె రిక్వెస్ట్ చేసుకుంటుంది. కానీ ఆమె ఎన్నుకున్న పార్టీ మంచిది కాదు కదా. కాంగ్రెస్ ఎప్పుడో భూస్థాపితం అయిపోయింది. భూస్థాపిత పార్టీకి ఎవరు ఓట్లు వేస్తారు? ఆల్రెడీ మన రాష్ట్రాన్ని చాలా ఘోరం చేసి దగా చేసిన పార్టీ కాబట్టి ఎవరు వేస్తారు ఓట్లు? కాబట్టి ఆమె వేరే పార్టీ మామూలుగా ఇండిపెండెంట్గా ఉన్నా కూడా ఏమన్నా ఆమెకు ఓప్స్ ఉండే అవకాశం ఉండేది. ఈమె కాంగ్రెస్ చనిపోయిన పార్టీ, చనిపోయిన వాడిని బతికాలంటే ఆడవుతుంది. ఇప్పుడు మరి ఎంత నెగిటివ్ యాంటీ పాలిటిక్స్ నడవడానికి గల కారణం ఏంటి వైసీపీ మీద? నెగిటివ్ ఏమో మాకే కనపడాలి. వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులు వచ్చినాయి, వాళ్ళ వ్యక్తిగత కారణాలు అవన్నీ మనం చెప్పకూడదు. వాళ్ళ వ్యక్తిగత కారణాలు అయ్యి మనం అంతసేపు ఎత్తిన టోలం కాదు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదో ఫ్యామిలీలో సమస్యలు ఉన్నాయి, దానివల్ల ఏమన్నా అట్లా ఆడుకుంటాడచ్చు. వాస్తవంగా అయితే ప్రజల్లో అయితే జగన్కి 100% అవన్నీ బీటెక్ రవి అంటే ఇంకా అన్ని మామూలు ఉండూరులో జగన్ గెలిచి ఇంకెవరు గెలిచారు అదే గెలిచారు కదా. పచ్చిపచ్చ నాయకుడు ఉంటాడు, లేకుండా ఉండరు కదా, అది మాత్రం కరెక్టే. ఒకటంటే ఓడవద్దుగా ఉంటుంది, చెప్పలేము, అది మామూలు. అది మారచ్చు. గెలిచి అంతకన్నా సొంత విషయం ఉంది. గెలిచి అంతకన్నా సంతోషం ఏముంది? ఎవరైనా ఇద్దరు పెట్టే కదా. పులివెందుల్లో జగన్ తప్ప ఎవరైనా గెలిచారు, ఎవరు గెలిచారు కదా. అది ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఎవరు గెలవాలి పార్టీ తరపున అవసరం లే. పులివెందుల్లో జగన్ గెలిచేది మాత్రం గ్యారెంటీ, అది ఒకటి, అదంతా ఇంకేం లేదు. ఏం తేడా ఉంది? మామూలుగానే ఉంది, అట్లేం లేదు. ఏం లేదు. డెవలప్మెంట్ మామూలు అయితే అంటుంది. ఇంకా కాన్స్ట్రక్షన్ పిఎం కాన్స్ట్రక్షన్ కదా, ఎందుకు కానీ ఉంటుంది ఇంకా. అది మరి ఇప్పుడు శర్మిల కూడా పోటీ చేస్తాం కడప నుంచి, ఒకటే ఫ్యామిలీ కదా. అందరూ చేస్తారు, అందరూ చేస్తారు, చేస్తూనే ఉంటారు. కాన్స్ట్రక్షన్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడది? ఎక్కడి నుంచి? ఎక్కడ లేదు, ఎక్కడ ఏమి ఉండదు. సీఎం మాత్రం గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి, అంతే. అది విషయం. సంక్షేమ పథకాలు బాగున్నాయా? అన్నీ బాగుండాలి. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ నుంచి జగన్ గారు, టీడీపీ నుంచి బీటెక్ రవి గారు, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎట్లా ఉంటుంది?
అవన్నీ రాజకీయం నాకేం తెలుస్తుంది ఆయన ఎవరికి వేసి గెలిపించుకుంటారు? ఏంది జగన్ గెలుస్తాము ఎందుకు ఎందుకు ఏడా ఊరుగా ఉండు రా మనిషి ఉండు రా అబ్బాయి ఎప్పుడైనా మాట్లాడక బాగుంటుంది అంతవరకే. సంక్షేమ పథకాలు వచ్చినాయి మీకు? పథకాలు నా మీద పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుందా ప్రతి నెల? నెల నాకు ఇంకేం పథకాలు పింఛన్ ఒకటే బాగా వస్తుంది. ఎప్పుడు ఆగలేదా? ఆగలే. ఓకే. మరి ఇప్పుడు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటారు? నాకు తెలియదు నాయన. ఇప్పుడు మరి టీడీపీకి వైసీపీకి తేడా ఏమన్నా చెప్తారా? మా అవన్నీ తెలియదు. అంత రాజకీయం బాగానే ఉందా? మీ గ్రామంలో అభివృద్ధి బాగానే చేశారా? ఏమో బాగా నేను అవన్నీ నేను పట్టించుకోను, నేను చూడను. నా వరకే. వాలంటీర్ సిస్టమ్ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ నెల పొద్దు పింఛన్ తెచ్చిస్తాడు. నెల నెలకి ఇంటింటికి ఆడికి తెల్లవారు 5కే పిలిచి పింఛన్ ఇస్తాడు. 5కే ఇస్తాడు. బాగా ఉంది. అయితే మరి వాళ్ళు రాజీనామా చేశారు, బాధకుందా? బాధ కాదు మాకు. మేము ఇంటికి పోకుండా మేము నిద్ర లేకుండా కానీ వాకి దట్టి లెక్కిస్తాడు. రాజీనామా చేశారు, రాజీనామా చేశారు. ఏమో బాధకుందా మీకు? బాధ లేకుండా మళ్ళీ ఇప్పుడు పింఛన్ ఇవ్వాలంటే ఆడికి 30 రూపాయలు 60 రూపాయలు పెట్టి పింఛన్ తెచ్చుకోవాలి. మరి పెంచినప్పుడు 1000 రూపాయలు పెంచుతాడంట టీడీపీ. పెంచుతాడంట. మరి ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తావు? పెంచినా మా చాలు 3000 లెక్క ఇస్తే చాలు. ఎవరు గెలిచినా కానీ ఇంకా ఎగస్ట్రా ఎవరు ఇస్తారు? ఎవరు ఊరికి మాటలే. టీడీపీ ఇస్తుందంట, చంద్రబాబు ఇస్తుందంట 4000. చంద్రబాబు 4000 ఇస్తాడంట. ఈయనలే మేము ఎన్నాళ్ళు ఉంటామా? అంత ఆశపడి ఆ 4000 ఆశపడి మేము ఇక్కడ ఉండవయ్యామన్నా. వయసు వాళ్ళు వచ్చి ఏమని అంటారు? మేము రేపమన్నా రాజుపోయాం మేము ఎందుకు ఇది కంటు కట్టుకోవాలా? మాకు అవన్నీ పట్టి. మీ గ్రామం బాగానే ఉందా? బాగానే ఉంది. ఇబ్బంది లేదా? ఏమైనా డిమాండ్లు ఉన్నాయా? ఏంటి లేవు, డిమాండ్లు ఏమి లేవు. మేము ఒకరింటికి పోము, బజార్కి పోము. ఉంటే చెట్టు కింద చల్లగా ఉంటుంది ఎండల కాలం ఇక్కడ కూర్చుంటాం. అంతేనా? మీది ఇప్పుడు పులివెందులు ఉంది కదా, పులివెందుల్లో ఇద్దరు పొడి చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు, రవి గారు. మేమేమో అప్పుడు జగన్కే సరే మాకు అన్ని పథకాలు ఇచ్చినాడు జగన్. అయినా మొన్న మా భర్త చనిపోయినా నాకేమి రాలే. ఇంకా పింఛన్ రాపించుకోవాలనుకుంటున్నాం అంతే. మా పిల్లలకి విద్యా దీవెన, వసతి దీవెన, నాకు 45 ఏళ్ళ డబ్బులు అన్ని వచ్చినాయి. మరి ఇప్పుడు ఓటు ఎవరికి గెలిపించుకుంటారు? ఈయన మేలు చేసినాడు కాబట్టి జగన్కే వేసుకుంటా నేను. అవునా? పులివెందుల వరకా? పులివెందుల ఇది ఈ ఊరే మాది. పులివెందుల నియోజకవర్గం కదా. అన్ని వస్తున్నాయి ఆ పెన్షన్లు అన్ని వచ్చినాయి నాకు. వాలంటీర్ వాళ్ళు బాగానే పనిచేసారా? వాలంటీర్లు అన్ని చేసినారు. మరి టీడీపీ ప్రభుత్వం పెన్షన్ 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారంట. అది ఏమో నాకు తెలియదు. నాకు అన్ని వచ్చినాయి కాబట్టి నేను ఈ ఎప్పకి వేయాలను. మీ గ్రామంలో ఏమైనా అభివృద్ధి చేశారా? ఈ గ్రామంలో ఏంటి చేయలే. ఆ ప్రభుత్వం వచ్చినాక కోట్లు భూములు అందరూ బాగుపడినారు మా ఇంట్లో వాళ్ళు తప్ప. మాకేమో మా చదువుకునే పిల్లలకు బాగా చేసినారు. చదువు ఉద్యోగాలు వచ్చినాయి? మరి రాలే. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు పిల్లోడు, చదువుకుంటున్నాడా? ఏమైనా డిమాండ్లు ఉన్నాయి మీకు? ఈ డిమాండ్లు ఏంటి లేవు మాకు. అంటే గ్రామం బాగు చేయాలి, రోడ్లు వేయాలి, ఇట్లా ఏమి లేదు. ఇది ఎలక్షన్లు అయిపోయినాక ఇది బ్యాలెన్స్ ఉంది, ఇది చేసేస్తారు అంట. వేసేసినారు. ఈ రోడ్ ఉంది, మెయిన్ రోడ్ ఒకటి ఉంది. సరిపోతుంది. ఇంకేం లేదు కొత్తగా, అంతే కదా. బాగా చేసినాడు. ప్రభుత్వం నుంచి ఏమన్నా కొత్తగా ఏమన్నా రావాలని కోరుకుంటున్నారా? ఏంది కాదు, సంక్షేమ పథకాలను ఇస్తున్నారు కదా అన్ని వాడికి ఇంకేమన్నా? ఇంకేం పెన్షన్ రాపించుకోవాలా. పెన్షన్ ఒకటే. నా భర్త మనం చనిపోయినాడు కాబట్టి పెన్షన్ రాపించుకో.